రాజకీయ పార్టీల ఎజెండా మార్చిన రామచంద్ర యాదవ్ గర్జనతో బీసీ జపం చేస్తున్న రాజకీయ పార్టీలు. బీసీవై పార్టీ తెచ్చిన విప్లవం, ఇతర పార్టీలో బీసీ నేతలకు పెరిగిన గౌరవం. ఏపీ నుంచి తెలంగాణ దాకా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, అదే బీసీ రాజకీయం. నిన్నటి దాకా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసిన పార్టీలు ఇప్పుడు వారిని గుండెలకు హత్తుకుంటున్నాయి. ప్రతి అడుగులోనూ బీసీల పేరే వినబడుతోంది. అయితే ఈ మార్పు అకస్మాత్తుగా రాలేదు. దీని వెనుక బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేసిన నిరంతర పోరాటం ఉంది. రామచంద్ర యాదవ్ ఎప్పుడైతే బీసీల రాజ్యాధికారం కోసం గళం ఎత్తారో అప్పుడే ఇతర పార్టీలో వణుకు మొదలైంది. ఆయన చేస్తున్న పోరాటాల వల్ల బీసీ ఓటు బ్యాంకు ఎక్కడ చేజారిపోతుందో అన్న భయంతో ప్రతి పార్టీ ఇప్పుడు బీసీ జపం మొదలుపెట్టింది. దీనివల్ల ఆయా పార్టీల్లో ఏళ్ల తరబడి మూలన పడి ఉన్న బీసీ నాయకులకు ఇప్పుడు అడగక ముందే ప్రాధాన్యత లభిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇతర పార్టీలో ఉన్న బీసీ నేతల విలువ పెరగడానికి రామచంద్ర యాదవ్ గారే కారణం. సిద్ధాంతం ఒకరైనా దాని ప్రభావం ఇప్పుడు అందరిపై పడుతోంది. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో, వారిని రాజకీయ నిర్ణేతలుగా మార్చడంలో రామచంద్ర యాదవ్ చూపిన చొరవ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. రామచంద్ర యాదవ్ తెచ్చిన ఈ బీసీ చైతన్యం భవిష్యత్తులో అధికార సమీకరణాలను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.